హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఎలక్షన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో తెలుగు మరియు తమిళ ఆడియోతో అవైలబుల్గా ఉందండి. అసలు ఈ మూవీ ఒకటి ఉందని నాకైతే తెలియదు. సడన్గా అలా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏమున్నాయో మూవీస్ చూద్దాం అనుకుంటే ఈ మూవీ తగిలింది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ అరగంట కొంచెం ప్రోగ్రెసివ్గా కథ ఏదో డెవలప్ అవుతుంది అనిపిస్తుంది, కానీ తర్వాత అంతా కూడా చాలా అంటే చాలా స్లోగా అనిపించిందండి. ఇన్ఫాక్ట్ మధ్యలో మూవీ అయితే ఆపేద్దాం అనుకున్నాను, కాకపోతే మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి మొత్తం చూశాను. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా రొటీన్గా అనిపిస్తుందండి. ఊర్లో ఉన్న ఒక అపోజిషన్ పార్టీ మీద హీరో సొంతంగా పోటీ చేసి గెలవటం, ఇది కూడా స్టోరీ స్టార్ట్ అయిన 30 minutes అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అప్ టు ఇంటర్వెల్ వరకు అపోజిషన్ పార్టీ మీద శబదాలు చేయటం, డబ్బులు పంచడం, ఇలా మన రియల్ లైఫ్ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూపిస్తూ ఉంటారు. అసలు నార్మల్గా అయితే ఇంటర్వెల్కి మూవీ స్టాప్ అంతా అయిపోయిందండి. ఇంక ఇంటర్వెల్ నుంచి ఎలా లాగాలో తెలియక వీళ్ళు అన్నెసరీ సీన్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారని చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ మాదిరి ఇది రివీల్ చేద్దాం, ఇక్కడ ఈ లవ్ సాంగ్స్ పెడదాం, ఇక్కడ కొంచెం ఫైట్స్ తగ్గాయి, ఎలాగోలా ఫైట్స్ని ఇరికిద్దాం అన్నట్టుగా పెట్టారు తప్పితే ఏది కూడా న్యాచురల్గా అనిపించలేదండి. అన్ని ఫోర్స్డ్గానే ఉంది. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ 30 minutes అయితే కొంచెం మూవీకి పాజిటివ్ అని చెప్పాలండి. అండ్ హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, అండ్ అలానే లవ్ ఫెయిల్యూర్ సీన్స్ కానీ, కొంచెం యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి కొంచెం వర్కౌట్ అయ్యాయి అంతే. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మన హీరో అపియరెన్స్ అయితే అంతేం అనిపించలేదండి. యాక్టింగ్ పరంగా పర్లేదు అనిపించింది. అండ్ హీరోయిన్ ప్రీతి క్యారెక్టర్ అయితే బాగుంది, కానీ మూవీకి అయితే హెల్ప్ అవ్వలేదు అసలు కూడా. ఇంకా ఈ మూవీలో లవ్ ట్రాక్ని అయితే కావాలని ఇరికించినట్టు అనిపించింది. ఆ లవ్ సాంగ్స్ అన్ని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇంకా మూవీ నేమ్ ఎలక్షన్ అని పెట్టాం కదా, డ్రామా బిల్డ్ చేయాలి కాబట్టి ఏదో మెలో డ్రామాటిక్గా పెట్టినట్టే ఉంది తప్పితే ఏది కూడా న్యాచురల్గా అనిపించలేదండి. అన్ని ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ లానే ఉన్నాయి. ఇంకా మూవీ మొత్తం ఎత్తుకున్నా కూడా ఒక్కరు కూడా మనకి హై ఇచ్చే సీన్ కనిపించదండి. అండ్ సెకండ్ హాఫ్లో అమాంతం హీరోయిన్ అయితే తగ్గించి పడేశారు, బోరింగ్గా వెళ్ళిపోయింది నరేషన్ కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, ఈ మూవీస్ కంటే ఓటీటీలో ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి మంచి, అవి అయితే ట్రై చేసేయండి. ఒక అరగంట దాటాక కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మూవీ అయితే నచ్చదండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మిగిలిన అనిపిస్తుంది షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.